ఓకే. చెప్పాను కదా బయోమాలిక్యూల్ అమ్మా రైట్. టుడేస్ టాపిక్ వచ్చి మనకి ఎమినో యాసిడ్స్ అమ్మా. టుడేస్ టాపిక్ వచ్చి ఎమినో యాసిడ్స్. ఎమినో యాసిడ్స్. సార్ వాట్ యు మీన్ బై ఎమినో యాసిడ్? మనకి తీసుకున్న దాంట్లో ఇది గివెన్ కాంపౌండ్ కంటైన్ బోత్ NH2 గ్రూప్ ఉండాలి, అలాగే COOH గ్రూప్ అమ్మ. ఇఫ్ దే కంటైన్ NH2 అంటే మినిమం సార్ NH2 ఎన్నైనా ఉండొచ్చు, COH ఎన్నైనా ఉండొచ్చురా, ఏవైనా ఉండొచ్చమ్మా. మనం తీసుకున్న దాంట్లో గివెన్ కాంపౌండ్ కంటైన్ NH2 గ్రూప్ అండ్ COOH గ్రూప్ ఉంటే దాన్ని వి కాల్డ్ యాజ్ ఎమినో యాసిడ్ అంటారమ్మా. ఎమినో యాసిడ్. ఓకే. అంటే జనరల్ ఫార్ములా రాసేటప్పుడు ఇలా రాస్తారా? జనరల్ ఫార్ములా రాసేటప్పుడు ఇలాగా జనరల్ ఫార్ములా రాసేటప్పుడు ఇలా రాస్తారమ్మా. ఓకే. మనకి ఈ ఎమినో యాసిడ్స్ రా మళ్ళీ డిఫరెంట్ డిపెండ్స్ అపాన్ ది పొజిషన్ ఆఫ్ NH2 గ్రూప్ అమ్మా. NH2 గ్రూప్, COH గ్రూప్ పక్క గ్రూప్ ని ఈ పక్క గ్రూప్ ని ఏమంటారంటే ఆల్ఫా కార్బన్ అంటారమ్మా. ఆల్ఫా కార్బన్ అంటే మనకి తీసుకున్న COOH కి అటాచ్ అయిన కార్బన్స్ రా ఆల్ఫా. ఇంక ఇలా ఎన్నైనా ఉండొచ్చు కదమ్మా. దీన్ని ఆల్ఫా కార్బన్, బీటా కార్బన్, గామా, డెల్టా అలా రాస్తారా? ఓకే సార్. ఒకవేళ ఇఫ్ NH2 is present alpha carbon we called as alpha amino acid and beta రెండు ఉండవరా అంటే మెయిన్ ఫస్ట్ చూడగల ఇక్కడ ఒకవేళ NH2 ఇక్కడ ఉందనుకో అమ్మా, we called as beta amino acid. గామా కార్బన్ దగ్గర ఉంటే గామా, ఇక్కడ ఉంటే డెల్టా ఎమినో యాసిడ్ అంటారమ్మా. కానీ చాలా వరకు రా అంటే మనకి ఆల్మోస్ట్ 700 ఎమినో యాసిడ్స్ ఉన్నాయరా. అందులో ఆల్మోస్ట్ దగ్గర ఒక 300 నుంచి నియర్లీ ఎంతగానో ఎగ్జాక్ట్ అని కాదు, నియర్లీ 300 అన్ని కూడా ఆల్ఫా ఎమినో యాసిడ్స్ రా. మనకి మెయిన్ గా ఉండేవి ఎమినో యాసిడ్స్ అంటే ఆల్ఫా ఎమినో యాసిడ్స్ తీసుకోవాలిరా. ఆల్మోస్ట్ మనకి 300 దాకా ఎమినో యాసిడ్స్ మా నియర్లీ ఎగ్జాక్ట్ వాల్యూస్ ఏం కాదు. ఓకే. నియర్లీ మనకున్న మాక్సిమం యాసిడ్స్ ఎమినో యాసిడ్స్ అన్ని కూడా ఆల్ఫా ఎమినో యాసిడ్స్ రా. ఆల్ఫా ఎమినో యాసిడ్స్. అండ్ మీరు గమనించారనుకో అమ్మా, ఆల్ఫా అంటే ఇక్కడ NH2 ఉండాలి, ఇక్కడ H ఉంటదమ్మా, కన్ఫామ్ గా H ఉంటది. ఇక్కడ అదర్ గ్రూప్ అంటే ఆల్కైల, మిథైల, H వాటర్ ఇట్ మే బి ఏదైనా తీసుకోరా. సమ్ ఎక్స్ అమ్మా, సమ్ ఎక్స్ అదర్ దాన్ హైడ్రోజన్ రా. హైడ్రోజన్ NH2COH కాకుండా. ఓకేనమ్మా. ఈ కార్బన్ కి NH2 COOH H కాకుండా మిగతా ఏ గ్రూప్ అయినా అటాచ్ అవ్వచ్చురా. అవన్నీ కూడా ఆప్టికల్లీ యాక్టివేట్ చూడమ్మా. ఇవన్నీ కూడా ఆప్టికల్లీ యాక్టివ్. కైరల్ కార్బన్ రా, కైరల్ కార్బన్. సో ప్రతి ఒక్కటి మనకున్న ఎమినో ఆల్ఫా ఎమినో యాసిడ్స్ అమ్మా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ది యాసిడ్స్ రా. ఆల్ఫా ఎమినో యాసిడ్స్, ఆల్ ఎమినో యాసిడ్స్ ఆర్ ఆల్ ఆల్ఫా ఎమినో యాసిడ్స్ ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్. ఒకే ఒక్కటమ్మా, ఒకే ఒక్క ఎమినో యాసిడ్ మాత్రం ఇట్ ఈస్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ రా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లైసిన్ అమ్మా. గ్లైసిన్ అనే ఒకే ఒక్క ఎమినో యాసిడ్ తప్ప రిమైనింగ్ ఆల్ ఆల్ఫా ఎమినో యాసిడ్స్ ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్ రా. కన్ఫర్మ్ గా ఆప్టికల్లీ యాక్టివ్ అమ్మా. అన్ని కూడా ఆప్టికల్లీ యాక్టివ్ రా. ఆల్ ఆల్ఫా ఎమినో యాసిడ్స్ ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్. ఒకే ఒక్కటి గ్లైసిన్, ఇది ఒక్కటే ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అమ్మా. ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ రా. ఏం సార్ అంటే NH2 COOH H ఇది కూడా హెచ్ఏ ఉండిద్దమ్మా. ఇది కూడా హెచ్ఏ ఉంటది. ఓకే. సో దాన్ని మనం ఎలా రాస్తారంటే NH2 CH2
COOH. This is the only alpha amino acid out of 200 or 220, 230 దాకా ఉంటాయి ఆల్మోస్ట్ ఉన్న ఆల్ఫా ఎమినో యాసిడ్ ఇది ఒక్కటే ఆప్టికల్ ఇన్యాక్టివ్. రిమైనింగ్ అన్ని కూడా ఏంటమ్మా ఇంటర్ కాల్డ్ యాజ్ ఆప్టికల్లీ యాక్టివ్. అలాగే మనకున్న ఆల్ఫా ఎమినో యాసిడ్స్ అన్ని కూడానమ్మా ఆల్ఫా ఎమినో యాసిడ్స్ అన్ని కూడా ప్రైమరీ ఎమీన్స్ అన్ని కూడా ప్రైమరీ ఎమీన్స్ ఎక్సెప్ట్ ఒకే ఒక్కటమ్మా ప్రోలైన్ ఎక్సెప్ట్ ప్రోలైన్. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఆప్టికల్లీ యాక్టివ్. అది కూడా ఆప్టికల్ యాక్టివ్. COOH ఇక్కడ ఇక్కడ చేసుకుంటే ఎన్నిహల్మా ఇంకోటి హెచ్ ఉంటుంది. హెచ్ రాయంగా మనం ఎలాగో హెచ్ రాయం. ఇది వేరే గ్రూప్. సో డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఆప్టికల్లీ యాక్టివ్. అన్ని ఆల్ఫా ఎమినోస్ ఆప్టికల్ యాక్టివ్ రా. ఓకే, బట్ ఇది వచ్చేటప్పటికల్లా ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ప్రోలైన్ వచ్చేటప్పటికల్లా సెకండరీ ఎమీన్ అమ్మా. ఇది సెకండరీ ఎమీన్. అన్ని ప్రైమరీ ఎమీన్స్ ఒక్క ప్రోలైన్ ఒక్కటే సెకండరీ ఎమీన్ అమ్మ. ఇది మనకి కొంచెం గుర్తుంచుకోవాల్సిందిరా. ఓకే రైట్ సార్. అందులో మనకి ఏంటంటే అంటే సార్ మనకి చాలా ఎమినో యాసిడ్స్ ఉన్నాయి కదా. దేర్ ఆర్ సో మెనీ ఎమినో యాసిడ్స్. బట్ మనకి మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది 20 ఎమినో యాసిడ్స్ అమ్మ. మొత్తం మీద మనకి ఉపయోగపడేవి 20 మెయిన్ కదా. ఓకే, మొత్తం మనకి అన్ని చాలా ఉన్నాయి కానీ మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే 20 ఎమినో యాసిడ్స్ అన్న. ఆ 20 ఎమినో యాసిడ్స్ యొక్క స్ట్రక్చర్స్ అలాగే వాటి యొక్క స్ట్రక్చర్స్ కానీ నేమ్స్ కానీ అన్ని గుర్తుండాల్సిందేరా మనకి. నేనేం రాయండి ఇక్కడ 20 ఎమినో యాసిడ్స్ పేరు రాయకుంటే నీకు అవసరం అని చెప్తున్నానమ్మా. 20 ఎమినో యాసిడ్స్ ఉంటాయరా మెయిన్ గా. అందులో ఈ ఎమినో యాసిడ్స్ ని మళ్ళీ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. మా 20 స్ట్రక్చర్స్ తెలియాలి, నేమ్స్ తెలియాల్సిందేరా కంపల్సరీగా. ఓకే, అడుగుతాడు. ఎందుకని ఎందుకు అడుగుతాడు, ఎలా అడుగుతాడు ఏంటని చెప్తాను. నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్, ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అంటే ఏ ఎమినో యాసిడ్స్ అయితే మన బాడీలో సింథసైజ్ అవుతాయోరా, అంటే మన బాడీ తయారు చేయగలదో, బాడీ క్యాన్ సింథసైజ్ ఏ ఎమినో యాసిడ్స్ అయితే మన బాడీ సింథసైజ్ చేయగలదో. ఓకేనా, which can be synthesized రా, which can be synthesized. మన బాడీ సింథసైజ్ చేయగలదో దాని నాన్ ఎసెన్షియల్. అంటే ఆల్రెడీ మన బాడీ సింథసైజ్ చేస్తుంది కాబట్టి బయట నుంచి మనం ఏం తెచ్చుకోక్కర్లేదా, అందుకని నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్. కానీ ఎసెన్షియల్ అంటే ఏంటి, which cannot be synthesized by our body రా, which cannot be synthesized అంటే మన బాడీ తయారు చేయకపోతేనమ్మా. ఓకే, ఏ ఎమినో యాసిడ్స్ మన బాడీలో తయారవ్వో వాటిని మనం బయట నుంచి సప్లై చేసుకోవాలరా మన బాడీకి, దాన్ని ఎసెన్షియల్ అంటారమ్మా. మన బాడీ ఆల్రెడీ జనరేట్ చేయగలరంటే సింథసైజ్ చేయగలదు అంటే అలాంటి ఎమినో యాసిడ్స్ నాన్ ఎసెన్షియల్. మనకు అవసరం లేదురా, మనకు అవసరం లేదు. అందులో 10 ఉంటాయమ్మా, ఇందులో 10 ఉన్నాయిరా. వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ 10 ఎమినో యాసిడ్స్ అండ్ 10. అలాగే ఇంకోటి నెక్స్ట్ వచ్చి మనకి when you take ఎమినో యాసిడ్, మనం తీసుకున్న ఒక ఎమినో యాసిడ్ తీసుకుంటే దాన్ని మళ్ళీ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. న్యూట్రల్ ఎమినో యాసిడ్ అంటారమ్మా. దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. న్యూట్రల్ ఎమినో యాసిడ్, న్యూట్రల్ ఎమినో యాసిడ్ అంటే మనం తీసుకున్న దాంట్లో నెంబర్ ఆఫ్ NH2 గ్రూప్స్, మనం తీసుకున్న ఎమినో యాసిడ్ లో NH2 గ్రూప్స్ అలాగే
కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్ రా. ఎసిడిక్ గ్రూప్స్ బేసిక్ అంటే ఎసిడిక్ నేచర్ అంటే COH గ్రూప్స్ NH2 గ్రూప్స్ ఏముంటే న్యూట్రల్ ఎమినో యాసిడ్. అలాగే మనం తీసుకున్న దాంట్లో ఇఫ్ నెంబర్ ఆఫ్ NH2 గ్రూప్స్ ఆర్ మోర్, మనం తీసుకున్న ఎమినో యాసిడ్ లో నెంబర్ ఆఫ్ NH2 గ్రూప్స్ ఎక్కువ ఉన్నాయనుకోరా, వి కాల్డ్ యాజ్ బేసిక్ ఎమినో యాసిడ్ అంటారమ్మా. బేసిక్ ఎమినో యాసిడ్. అదే మనం తీసుకున్న దాంట్లో NH2 తక్కువ ఉండి COOH ఎక్కువ ఉన్నాయనుకోరా, వి కాల్డ్ యాజ్ ఎసిడిక్ ఎమినో యాసిడ్ అంటారమ్మా. ఎసిడిక్ ఎమినో యాసిడ్. మరి సార్ అవుట్ ఆఫ్ 20 మనకి ఇచ్చిన 20 ఎమినో యాసిడ్స్ అడుగుతారా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఎసిడిక్ ఎమినో యాసిడ్, బేసిక్ ఎమినో యాసిడ్ అని అడుగుతారు. అంటే కంపల్సరీగా ఇఫ్ యు డోంట్ నో ది స్ట్రక్చర్ వి కెనాట్. మనం అడిగే క్వశ్చన్ ఎక్కువగా ఎమినో యాసిడ్ ఎక్కడ ఎసిడిక్ కా, బేసిక్ కా, లేదా NH2 గ్రూప్ ఉందా, అదే COOH గ్రూప్ ఉందా, ఏ గ్రూప్ ఎక్కడ ఉంది, CH3 గ్రూప్ ఉందా, అవన్నీ అడుగుతాడమ్మా. కాబట్టి కంపల్సరీ హౌ మెనీ NH2 గ్రూప్స్ ఆర్ దేర్ ఇన్ ఏ గివెన్ ఎమినో యాసిడ్, ఎన్ని COH గ్రూపులు ఉన్నాయి అని అడుగుతాడు. కాబట్టి డెఫినెట్ గా ఇఫ్ యు డోంట్ అదే కంపల్సరీగా దాని యొక్క స్ట్రక్చర్స్ తెలియాల్సిందే. మిగతా అన్ని అక్కడ 20 ఎమినో యాసిడ్ స్ట్రక్చర్స్ నేర్చుకుంటే అప్పుడు వీ కెన్ డూ ద బిట్స్ రా ఒకటి. ఓకే, అలాగే ఎమినో యాసిడ్ అంటే న్యూట్రల్ అంటాడా, ఎసిడిక్ అంటాడా, అలాగే ఎన్ని NH2లు ఉన్నాయి, లేదా ఎన్ని COH గ్రూప్స్ ఉన్నాయి, లేదా సార్ పలానా ఫంక్షన్ గ్రూప్ ఉందా లేదా అని అడుగుతా ఉంటాడు. డిఫరెంట్ ఫంక్షన్ గ్రూప్స్ ఏమున్నాయి అన్ని అడుగుతాడు. కాబట్టి మనం ఇవాళ 20 ఎమినో యాసిడ్ స్ట్రక్చర్స్ కంపల్సరీ నేర్చుకోవాల్సిందేరా. రైట్, ఇది నేర్చుకున్నాక మనకి ఏంటంటే అంటే సార్ ఇంకోటి ఏమడుగుతాడంటే మనం సింపుల్ ఎమినో యాసిడ్ తీసుకున్నాము. మనం సింపుల్ ఎమినో యాసిడ్ తీసుకుంటే ఇదేంటమ్మా బేస్, ఇదేంట్రా యాసిడ్. మరి యాసిడ్ బేస్ కలిసి ఉంటాయమ్మా, రియాక్ట్ అవుతాయి కదరా. ఆటోమేటిక్ గా ఇక్కడున్న H+ అయాన్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిద్దాం. ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనకి ఏమొచ్చింది, NH3+ CH2 COO మైనస్ రా, COO మైనస్ NH2+ CH2 COO. ఒకే కాంపౌండ్ లో గివెన్ కాంపౌండ్ కంటైన్ 2 ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్, వి కాల్డ్ యాజ్ జిట్టర్ అయాన్ అని చెప్పాను చెప్తున్నామా. వి కాల్డ్ యాజ్ జిట్టర్ అయాన్ అంటారు. ఇన్ ఏ గివెన్ కాంపౌండ్ ఆర్ ఇన్ ఏ గివెన్ అయాన్ 2 ఆపోజిట్లీ చార్జ్. ఎగ్జాంపుల్ ఇంకోటి ఎక్కడ చెప్పాము మనకి, whenever aniline is subjected to sulfonation, వోలియం కలిపామంటే H2SO7, వోలియం H2SO4 SO3, వోలియం చేసిన అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు we get పేరు వచ్చేటప్పటికల్లా para amino benzoic acid, para amino benzene sulfonic acid, but it undergo rearrangement జరిగి we get NH3+ SO and SO3 minus aniline benzene sulfonyl అంటే జిట్టర్ అయాన్ ఫామ్ అయ్యింది. అలాగే ఇక్కడ కూడా జిట్టర్ అయాన్. బట్ ఈ ఎమినో యాసిడ్ ని అంటే జిట్టర్ అయాన్ని when it is placed in acidic medium లేదా మనం తీసుకున్న సొల్యూషన్ యొక్క pH వాల్యూ <7 ఉంటేరా, <7 అంటే ఎసిడిక్, H+ కలిపినట్టమ్మా. H+ కలిపినప్పుడు ఏమైందిరా అంటే దట్ NH2 NH3+ అలాగే ఉండి CH2 H+ కలిపాం కాబట్టి it combines with COOH. అదే సార్ ఇదే జిట్టర్ అయాన్ని when you dissolve in a solution whose pH is greater than 7 అంటే బేసిక్ నేచర్ అమ్మ.
బేసిక్ నేచర్, బేసిక్ సొల్యూషన్ డిజాల్వ్ చేస్తే బేసిక్ అంటే ఏంటి OH మైనస్ యాడ్ చేసినట్రా. ఓకే, OH మైనస్ యాడ్ చేస్తే ఏమైందిరా అంటే OH మైనస్ ఆ H ప్లస్ అయాన్స్ తో కలిసి వాటర్ మాలిక్యూల్ గా ప్లస్ OH మైనస్ H2O బయటికి వెళ్ళిపోయిందిరా. ఎసిడిక్ మీడియం అంటే H ప్లస్ కలిపినట్టమ్మా. ఇక్కడ OH కలిపినప్పుడు NH3 నుంచి OH ప్లస్ బయటికి పోయి we get NH2 CH2 COO మైనస్ అమ్మ, COO మైనస్. సార్ అంటే ఎసిడిక్ సొల్యూషన్ లోమో ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ క్యాటయానిక్ ఫార్మ్ రా, ఓన్లీ క్యాటయానిక్ ఫార్మ్ లోనే ఉండిద్దమ్మా. అదే మన బేసిక్ సొల్యూషన్ లో యానియానిక్ ఫార్మ్ లో ఉంటుంది అని చెప్తారు. మరి అదే నార్మల్ గా అయితే బోత్ క్యాటయానిక్ ఫార్మ్ అండ్ యానియానిక్ ఫార్మ్ రా. క్యాటయానిక్ ఫార్మ్ యానియానిక్ ఫార్మ్ లో ఉంటది. మరి సార్ క్యాటయాన్ యానియాన్ ఉంటే when it undergo electrolysis రా, ఎలక్ట్రాలిసిస్ అంటే సొల్యూషన్ లో డిజాల్వ్ చేయాలి కదమ్మా. సొల్యూషన్ లో డిజాల్వ్ చేసినప్పుడు అంటే ఈ దాన్ని ఎలక్ట్రాలిసిస్, జ్విట్టర్ అయాన్ని ఎలక్ట్రాలిసిస్ డిజాల్వ్ ఇన్ సొల్యూషన్, బేసిక్ సొల్యూషన్ లో డిజాల్వ్ చేసి ఎలక్ట్రాలిసిస్ చేసామనుకోరా. ఎలక్ట్రాలిసిస్ చేస్తే దిస్ అయాన్ విల్ మూవ్ టువర్డ్స్ ది మైనస్ కాబట్టి మూవ్ టువర్డ్స్ ది యానోడ్, యానోడ్ సైడ్ కదిలిద్దమ్మా. అదే ఈ సొల్యూషన్ ని ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు ఇట్ విల్ మూవ్ టువర్డ్స్ ది క్యాథోడ్. అంటే మనం తీసుకున్న జ్విట్టర్ అయాన్ అనేది ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు అంటే డిజాల్వ్ చేసి ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు మనం తీసుకున్న సొల్యూషన్ బట్టి అది యానోడ్ వైపు వెళ్ళొచ్చు, క్యాథోడ్. కానీ సార్ ఒక పర్టికులర్ pH ఉంటదిరా, ఒక పర్టికులర్ pH, ప్రతి జ్విట్టర్ అయానికి ఒక పర్టికులర్ pH ఉంటదమ్మా. ఆ pH వాల్యూ వచ్చేటప్పటికల్లా 5.5 అలా ఉండిద్దిరా. నియర్లీ 5.5 అలా ఉంటదమ్మా. ఒక పర్టికులర్ ప్రతి దానికి ఒక pH రేంజ్ ఉంటుందిరా, 5.5 నుంచి 6.3 దగ్గర. ఈ pH అమ్మా అంటే మనం జనరల్ గా ఇదంతా యాసిడ్ అంటాం. యాసిడ్ అంటే సార్ క్యాథోడ్ వైపు వెళ్ళాలి తప్పరా. ఈ పర్టికులర్ pH వాల్యూస్ దగ్గర ఇది ఏంట్రా అంటే నో మైగ్రేషన్ టు ఎనీ ఎలక్ట్రోడ్, ఎక్కడ కూడా మైగ్రేషన్ జరగదమ్మా. ఓకే, ఎందుకంటే ఎన్ని ప్లస్లు ఉన్నాయో అన్ని మైనస్ వచ్చేటట్టు ఉంటాయి. చెప్పడానికి ఇలా అంటారు కనుక ఈ పర్టికులర్ pH దగ్గర జ్విట్టర్ అయాన్ డస్ నాట్ మైగ్రేట్. అలాంటి పాయింట్ ఏమంటారంటే మా ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అంటారు. ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అంటారు. వాట్ యు మీన్ బై ఐసో ఎలక్ట్రిక్ పాయింట్? ఐసో అంటే సేమ్, ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రికల్ గా ఎటువైపు వెళ్ళకపోతే దాన్ని ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అంటారమ్మా. ఈ ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ దగ్గర అంటే pH వాల్యూ అడుగుతారు 5.5 నుంచి 6.3 వరకు నో మైగ్రేషన్ ఆఫ్ ది జ్విట్టర్ అయాన్ టేక్స్ ప్లేస్. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ మీనింగ్ ఏంటి? ఎలక్ట్రాలిసిస్ జరిగినప్పుడు యానోడ్ వైపు క్యాథోడ్ వైపు వెళ్తుంది అంటే అందులో అయాన్స్ ఉన్నట్టమ్మా. మరి ఇక్కడ మనకి ఈ pH రేంజ్ దగ్గర మైగ్రేషన్ జరగట్లేదు అంటే అయాన్స్ లేనట్టేరా, అంటే న్యూట్రల్ అయిపోతాయి. అయాన్స్ లేకపోవడం వల్ల ఏమైందిరా అంటే ఇక్కడ ఈ ఐసో ఎలక్ట్రానిక్ పాయింట్ దగ్గర అమినో యాసిడ్స్ ఆర్ లెస్ సాల్యుబుల్. వేరే pH వాల్యూ అంటే ఐసో ఎలక్ట్రానిక్ కాకుండా మిగతా చోట అయితే చార్జెస్ ఉంటాయి కాబట్టి దే ఆర్ మోర్ సాల్యుబుల్. బట్ ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ రా, అంటే ఉన్నా కూడా ఎలక్ట్రికల్లీ ఎన్ని ప్లస్లు ఉంటే అన్ని మైనస్ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అండ్ దే ఆర్ లెస్ సాల్యుబుల్ అమ్మా. అందుకని ఎమినో యాసిడ్స్ ని సపరేట్ చేయాలి ఫ్రమ్ ఎ గివెన్ సొల్యూషన్. ఒక సొల్యూషన్ నుంచి సపరేట్ చేయాలి అంటే ఆ ఎమినో యాసిడ్ యొక్క ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ ఎక్కడ కనుక్కుంటారా. 5.5 నుంచి 6.3 వరకు ఎక్కడ ఉండొచ్చు, ఒక్కొక్క యాసిడ్ ఒకటమ్మా. ఆ ఐసో ఎలక్ట్రానిక్ పాయింట్ కనుక్కుని అక్కడ ఏమైందిరా ఇది లెస్ సాల్యుబుల్ కాబట్టి క్రిస్టలైజేషన్ కానీ బాయిలింగ్ కానీ చేసినప్పుడు వీ కెన్ సపరేట్. సో amino acids are separated as isoelectronic point because of less soluble అమ్మా, because of less soluble రా. ఇది ఒకటి గుర్తుంచుకోవాలమ్మా ఐసోకి amino acids కి. రైట్, చూసుకున్నాం ఒక్కసారి. నెక్స్ట్ ఇక్కడ మీ వర్క్ ఏంట్రా అంటే ఆ 20 ఎమినో యాసిడ్స్ వాట్ ఆర్ ది ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్, what are the non-essential amino acids అవి గుర్తుంచుకోవాలి. అండ్ we have to know the total structures of the 20 amino acids రా. 20 amino acids యొక్క స్ట్రక్చర్స్ తెలియాల్సిందేరా. ఓకే,
నెక్స్ట్ అమ్మా లెస్ సాల్యుబుల్ అంటే నాట్ సాల్యుబుల్ అని తీసుకోవచ్చు అమ్మా. వెరీ 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 లెస్ కాబట్టి నాట్ సాల్యుబుల్ అని తీసుకోవచ్చు ఈజీగా. therefore we can separate them అమ్మా. we can separate. okay right. ఇవి ఎమినో యాసిడ్స్ గురించి అమ్మా. నౌ నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికల్లా ప్రోటీన్స్ అమ్మా. నెక్స్ట్ వచ్చేది ప్రోటీన్స్. ప్రోటీన్స్ అంటే నథింగ్ బట్ పాలిమర్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్, పాలిమర్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ తీసుకోవచ్చు. ఈ ఎమినో యాసిడ్స్ యొక్క పాలిమరం, పాలిమర్ ఆఫ్ ఎమినో యాసిడ్స్. మనకి 20 ఎమినో యాసిడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఏమైనా ఎన్నైనా మిక్స్ అవ్వచ్చు, ఎలాగే మిక్స్ అవ్వచ్చు. దర్ ఇస్ నో రూల్ రా. అలాగే దాన్ని అలా ఎలా దీంతో చేస్తారంటే జార్చోన్ ఒక ఎమినో యాసిడ్ సమ్ ఆర్ అనుకుందాం, ఆర్ అనుకుంటే సమ్ ఎక్స్ అనుకుందాం. మళ్ళీ ఆర్ అంటే ఆల్కైల్ అనుకుంటారు. సమ్ ఎక్స్ COOH ఇంకో ఎమినో యాసిడ్ అమ్మ. ఓకే ఉట్నే మీకు ఐడియా ఉండటానికి ఒక ఎమినో యాసిడ్ ఎమినో యాసిడ్ లోంచి H, కార్బాక్సిలిక్ యాసిడ్ లోంచి OH, ఇక్కడ మళ్ళీ H, ఇక్కడ OH అలా బయటికి వెళ్ళిపోయింది. అలా బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ మధ్యలో ఫామ్ అయిన C+O NH గ్రూప్ రా, అంతే కదమ్మా. C+O NH2 గ్రూప్. మనం దీన్ని ఏమంటారు? ఎమైడ్ లింకేజ్ అంటారు. ఎమైడ్ అయితే CONH అంటే ఇక్కడ ఎమైడ్. మనోళ్ళు ఇక్కడ ఏమంటారంటే పెప్టైడ్ బాండ్ అంటారు. పెప్టైడ్, దీన్ని పెప్టైడ్ బాండ్ అంటారు. ఒక CONH2 వచ్చిన దాన్ని ఏమంటారమ్మా? పెప్టైడ్ బాండ్. ఒక పెప్టైడ్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే in order to form one peptide bond how many amino acids are required? 2 amino acids. ఒక పెప్టైడ్ బాండ్ ఫామ్ అయ్యే కావాలి అంటే ఒక పెప్టైడ్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే we require 2 amino acids. 2 amino acids లేదా 2 amino acids వల్ల మనకి ఒక పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతామా. అండ్ విచ్ ఈస్ కాల్డ్ as, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారా, డైపెప్టైడ్ బాండ్ అంటారమ్మా. మనం జనరల్గా డైపెప్టైడ్ అంటే రెండు బాండ్స్ అనుకుంటాం కాదురా. డైపెప్టైడ్ అంటేనే 2 ఎమినో యాసిడ్స్ అమ్మా. 2 ఎమినో యాసిడ్స్ కలిసి ఒక పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది. అదే సార్ ట్రైపెప్టైడ్ అంటే ఏంటి? ట్రైపెప్టైడ్ లో 2 COOH గ్రూప్స్ అంటే ఎమైడ్ గ్రూప్స్ 2 ఉంటాయి. బట్ ఎమినో యాసిడ్స్ వచ్చి 3 ఇన్వాల్వ్ అవుతాయి. 3 ఎమినో యాసిడ్స్. ఇక్కడ ట్రై అనేది చెప్పేది నెంబర్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ అమ్మా. నెంబర్ ఆఫ్ ఎమినో యాసిడ్స్. సో సార్ నెంబర్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ బట్టి మనకి ఆ పేరు ట్రైపెప్టైడ్, టెట్రాపెప్టైడ్. కానీ సార్ ఊరికే కాంబినేషన్ లోనా సార్ ఇది ఒక ఎమినో యాసిడ్, ఇది ఒక ఎమినో యాసిడ్, ఇది ఒక ఎమినో యాసిడ్. రైట్ సార్ డైపెప్టైడ్ 4 ఎమినో యాసిడ్స్ ఉన్నాయిరా. డైపెప్టైడ్ రావాలి. డైపెప్టైడ్ అంటే ఇన్ని ఇన్వాల్వ్ అవ్వాలి 2. సార్ ఛాన్స్ AB ఛాన్స్ ఉందిరా అనా, BC ఛాన్స్. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అమ్మా. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఓకే అలాగా మళ్ళీ సార్ BD మా A లో ఎమినో యాసిడ్, B లో NH2. ఈసారి A లో NH2, B లో ఎమినో యాసిడ్. అలా ఎన్నైనా రావచ్చు కదా. అలాగా మొత్తం మనకి ఎన్ని పాసిబుల్ ఉంటాయిరా? నెంబర్ ఆఫ్ పాసిబుల్ పెప్టైడ్ బాండ్స్. నెంబర్ ఆఫ్ పాసిబుల్
peptide bonds. Number of possible peptide bonds is equal to a power n అంటారు. a power n. What I mean by a వచ్చేటప్పటికి మనకున్న ఎమినో యాసిడ్స్ ఇన్ని ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎమినో యాసిడ్స్, నెంబర్ ఆఫ్ ఎమినో యాసిడ్స్. అండ్ వాట్ ఐ మీన్ బై బి వాల్యూ ఏంట్రా అంటే క్వశ్చన్ లో ఫర్ డైపెప్టైడ్ అన్నాడు అనుకో అమ్మ, డైపెప్టైడ్ అంటే బి వాల్యూ 2 తీసుకోవాలరా. బి వాల్యూ ఎంత తీసుకోవాలమ్మా 2, అంటే వాల్యూ అది కనుక్కునే పద్ధతిరా. వై వాల్యూ ఎంత తీసుకోవాలమ్మా 2. అదే ట్రైపెప్టైడ్ బి వాల్యూ 3, అలా టెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనకి ఎమినో యాసిడ్స్ 4 ఉన్నాయిరా. ఎమినో యాసిడ్స్ ఉన్నాయమ్మా 4. అండ్ హౌ మెనీ ట్రైపెప్టైడ్స్ ఆర్ ఫార్మ్డ్ అన్నాడు ఇంకోరా. హౌ మెనీ ట్రైపెప్టైడ్స్ ఆర్ ఫార్మ్ అంటే 4 ఎమినో యాసిడ్స్. ట్రైపెప్టైడ్ అంటే ఏంటి? మూడు ఎమినో యాసిడ్స్ కలిసి బాండ్ ఫామ్ అవ్వాలి. ఉన్నవి 4 అవుట్ ఆఫ్ ఇప్పుడు చెప్పలేక ఏబిసి లో 4 లో ఉన్నవి 4, కానీ అడిగింది డైపెప్టైడ్ అడిగాడు. అంటే రెండు ఆటమ్స్ మళ్ళీ ఆ కాంబినేషన్ చెప్పాను రివర్స్ అని. అలా వేసుకుని ప్రతిసారి చేయడం కన్నా సింపుల్ గా 4 పవర్ 3 రా. అంటే 16 3s, అది 4 into 4 into 4 64 పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా. 4 ఎమినో యాసిడ్స్ ట్రైపెప్టైడ్స్. అలాంటివి మనకి టోటల్ ఎమినో యాసిడ్స్ ఉన్నాయమ్మా. మనకు కావాల్సి 20 ఎమినో యాసిడ్స్. ఓకే, ఆ 20 ఎమినో యాసిడ్స్ లో డైపెప్టైడ్స్ ఉండొచ్చు, ట్రైపెప్టైడ్స్ ఉండొచ్చు, టెట్రాపెప్టైడ్స్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అంటే పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ ఇన్ని రకాల బాండ్స్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుందిరా. కానీ ఎగ్జామ్ లో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండిరా. ఎన్ని ఎమినో యాసిడ్స్ ఇచ్చాడు, అది బేస్ వేసుకోవాలి. పవర్ ఏం వేసుకోవాలి? ఆ ఎన్ అలవాటు. ఓకే రైట్. ఆ ఎన్ నచ్చలేదు. ఓకే రైట్, గుర్తుంటుందారా? ఇది నెక్స్ట్ అమ్మా. ఈ ప్రోటీన్స్, ఈ ఎమినో యాసిడ్స్ రా, ఈ ఎమినో యాసిడ్స్ యొక్క లింకేజెస్ అమ్మా. ఓకే, ఈ ఎమినో యాసిడ్స్ యొక్క లింకేజెస్ తీసుకుంటే లింకేజ్ బట్టి లెక్కేసుకునే వాటి యొక్క స్ట్రక్చర్ బట్టి ప్రోటీన్స్ రా ఎన్ని కలిపి వచ్చే మనకి ఏంటమ్మా ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేటప్పటికల్లా మన డెప్త్ కి ఏమొద్దురా, జస్ట్ పైన చూడండి. మనకి ప్రోటీన్స్ వచ్చేటప్పటికి there will have 3 structures అమ్మా. ప్రైమరీ స్ట్రక్చర్ అంటారు. ప్రైమరీ ప్రోటీన్స్ అంటే ఏమి ఉండవురా, ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఉన్నాయి కదా, దానికి సంబంధించినవి ఉంటాయిరా. ఓకే, ప్రైమరీ స్ట్రక్చర్ అంటే ఇట్ మెయిన్లీ టెల్స్ అబౌట్ ది సీక్వెన్స్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ అమ్మా. మనం తీసుకున్న దాంట్లో సీక్వెన్స్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ యొక్క లింకేజ్ ఎలాగుంది. ఓకే, ఎలనైన్ తర్వాత గ్లైసిన్ తర్వాత ఎలనైనా, అలాగా మనకి ఎమినో యాసిడ్స్ యొక్క సీక్వెన్స్ రా. అండ్ సీక్వెన్స్ అమ్మా, ఒక్కసారి వచ్చిన సీక్వెన్స్ అంటే ఇప్పుడు నాలో ఉన్న సీక్వెన్స్ మళ్ళీ వేరే వాళ్ళ దాంట్లో ఎక్కడ ఉండదురా. ఎందుకంటే వెరీ 20 ఎమినో యాసిడ్స్, డైపెప్టైడ్స్, ట్రైపెప్టైడ్స్ చాలా ఉంటాయి కాబట్టి ప్రైమరీ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు కూడా ఒకదానికి రిపీట్ అవుతారు. డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ అంటారు, డిఎన్ఏ టెస్ట్ అంటారు, అన్ని కూడా ఇదేరా. ఇలాంటి బేస్ చేసి ఇదే ఉంటుంది. ఇంకా డెప్త్ ఉన్నప్పుడు చెప్తాను కదా. రైట్, సీక్వెన్స్ ఆఫ్ ఎమినో యాసిడ్. అండ్ ఇదే మెయిన్ స్ట్రక్చర్ యొక్క మెయిన్ ఏంటంటే ప్రైమరీ స్ట్రక్చర్ బట్టి చెప్తారమ్మా సీక్వెన్స్ ఆఫ్ ఎమినో యాసిడ్. సెకండరీ అంటే అది ఎలా ఉంటుంది, జస్ట్ ఇలా ఉంటుంది. ఓకే, ఓన్లీ సరే అలా ఉంటుంది. స్ట్రైట్ చైన్ అమ్మా. ఇలాగా సీక్వెన్స్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ అంటే స్ట్రైట్ చైన్. ఇట్ టెల్స్ అబౌట్ ది సీక్వెన్స్ ఆఫ్ ఎమినో యాసిడ్స్.
అలాగే సెకండరీ స్ట్రక్చర్ అమ్మ. ఈ సెకండరీ స్ట్రక్చర్ అనేది ఈ సీక్వెన్స్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ యొక్క ఎలా ఉంది అంటే సార్ ఇలా తీసుకుంటే ఒక స్ట్రాండ్ తీసుకుంటే ఇలా ఉంటాయి ఎమినో యాసిడ్స్ కొన్నిసార్లు. లేదు సార్ ఫాయిల్స్ లాగా మొత్తం ఫాయిల్ ఇలాగా హెలిక్స్ ఫామా, ఆల్ఫా హెలిక్సా బీటా హెలిక్సా అంటారా? ఆల్ఫా హెలిక్సా బీటా హెలిక్స్ అంటారమ్మా. ఆల్ఫా హెలిక్స్ బీటా హెలిక్స్ అంటారా? ఓకే, అంటే మనకి అన్ని కలిసిపోయి ఉండటం మొత్తం ఒకదానికి ఇలా ఉండిపోయి లోపల. అలా కాకుండా సింగిల్ స్ట్రాండ్ ఇలా ఉంటే అండ్ వీటి మధ్యలో మళ్ళీ హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవుతాయమ్మా. హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, అలాగే ఎస్ఎస్ బాండ్స్ కూడా ఉంటాయిరా. సల్ఫర్ బాండ్స్ కూడా ఉంటాయి, ఎస్ఎస్ బాండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలా ఉన్న దాన్ని అంటే ఇలాగుంటేమో హెలిక్స్ అంటారమ్మా, ఇలాగంటే బీటా షీటెడ్ అంటే బీటా ప్లీటెడ్ షీటెడ్ అంటారా, బీటా ప్లీటెడ్ అంటారు. ఇలాగుంటే హెలిక్స్ అంటారు. అలాగే టెర్షియరీ స్ట్రక్చర్ వచ్చి మళ్ళీ మనకి ఏం చెప్పిందిరా అంటే ఆ సీక్వెన్స్ మళ్ళీ ఎలాగున్నాయి, ఇది మళ్ళీ ఇవన్నీ కలిసిపోయమ్మా. అంటే కాయిలీ షేప్ లో మళ్ళీ ఎలాగ అరేంజ్ అయ్యి ఉన్నాయి. ఈ సెకండరీ స్ట్రక్చర్ మళ్ళీ కాయిల్ ఫామ్ లో అయిద్దిరా. ఓకే, దాన్ని వి కాల్డ్ ఏ టెరిషరీ. ఈ కాయిల్స్ మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద కాయిల్స్ గా ఫామ్ అవుతాయి. దాన్ని క్వాటర్నరీ స్ట్రక్చర్ అంటారమ్మా. క్వాటర్నరీ స్ట్రక్చర్ అంటే మనకి అంటే ప్రోటీన్ లో ఉన్న స్ట్రక్చర్స్ ఎలా ఒక్కొక్కటి ప్రైమరీ అంటే ఏముంటది, సెకండరీ. ప్రైమరీ ఆ ఎమినో యాసిడ్స్ యొక్క సీక్వెన్స్ గురించి చెప్పిద్దిరా. ఆ సెకండరీ వచ్చి అది హెలిక్స్ ఫామ్ లో ఉందా, షీట్ ఫామ్ లో ఉందా అని చెప్పడానికి సెకండరీ. అవన్నీ మళ్ళీ ఆ సెకండరీ స్ట్రక్చర్స్ అన్ని కలిసిపోయి మనకి ఫైబరస్ గా ఉన్నాయా ఏంటి అంటే దేని దాన్ని సపరేట్ గా ఉందా లేదా అన్ని కలిసి ఒక ఫైబరస్ గా ఫామ్ అయిందా ఏంటి అనేది ఒక స్ట్రక్చర్. ఇలాంటి మళ్ళీ కలిసి పెద్ద ఫామ్ అవుతాయి, ఇంకా పెద్ద పెద్ద రింగ్స్ లాగా ఫామ్ అవుతాయి, అసోసియేషన్ జరుగుతాయి. కొలైడల్స్ లో మనకి కొలైడల్ సొల్యూషన్ లో కొలైడ్స్ పార్టికల్స్ అన్ని ఒక అగ్రిగేషన్ జరుగుతాయి. అలా అగ్రిగేషన్ జరిగి మళ్ళీ పెద్ద ఫామ్ అవుతారు, దాన్ని క్వాటర్నరీ అంటారు. మనం ఏం చేసినా సరే, మనం ఒకవేళ pH వాల్యూ మార్చినా లేదా హీట్ చేసినా వేరే కెమికల్స్ అయినా కలిపినా ఇవన్నీ మారతాయి. బట్ ఈ సీక్వెన్స్ ఆఫ్ ఎమినో యాసిడ్ వన్స్ ఫామ్ అయింది అంటే ఇట్ నెవర్ బి డిస్టర్బ్ బై ఎనీథింగ్ రా. ఏ ఒక్క దాని వల్ల కూడా డిస్టర్బ్ అవదమ్మా. అందుకనే మనకి ప్రైమరీ స్ట్రక్చర్ బట్టి మనకు ఒక మనిషి యొక్క ఏంటి అతని కరెక్టా కాదా అని చెప్తా ఉంటారమ్మా. అదే సో సీక్వెన్స్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ ప్రైమరీ స్ట్రక్చర్ ఎప్పుడు జరగదు, కానీ మిగతా అన్ని స్ట్రక్చర్స్ ఏంట్రా అంటే బ్రేక్ అయిపోతాయి. బ్రేక్ అయిపోయి డిఫరెంట్ గా వస్తాయి. అలా చేయటాన్ని వి కాల్డ్ యాజ్ డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అంటారమ్మా. డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్ డిస్టర్బ్ చేయడం ఏదర్ బై హీటింగ్ కానీ బై యాడింగ్ ఎనీ కెమికల్ కానీ pH వాల్యూ మార్చినా సరే దీని యొక్క స్ట్రక్చర్ మారిపోయిద్దిరా అంటే ఇవన్నీ బ్రేక్ అయిపోతాయి. అలా బ్రేక్ అయిన వాటిని ఏమంటారంటే డీనాచురేషన్ అంటారమ్మా. కానీ చాలా బుక్స్ ఏంటారా అంటే సెకండరీ స్ట్రక్చర్ కూడా అవ్వదు అంటారు. సెకండరీ స్ట్రక్చర్ కూడా అవ్వదు అన్నారమ్మా. కాదురా, అన్ని డీకంపోజ్ అయిపోతే ఓన్లీ ప్రైమరీ స్ట్రక్చర్ ఒక్కటే డీకంపోజ్ అవ్వకుండా ఉండిద్దమ్మా, అంటే డిస్టర్బెన్స్ జరగకుండా ఉండిద్ది. ఇది మనకి ప్రోటీన్స్ గురించి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా అమ్మా ఎంజైమ్స్ రా. ప్రోటీన్ అండ్ ఎమినో యాసిడ్స్ కాదమ్మా, మొత్తం ఇంక ఎమినో యాసిడ్స్ అన్ని ఎవ్రీథింగ్ వీ కెన్ డీనాచురేట్ రా. మన బాడీలో pH వాల్యూ సెకండరీ, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, క్వాటర్నరీ డీనాచురేట్ చేయొచ్చమ్మా. ఓకే, ప్రైమరీ చేయలేము. అండ్ ప్రోటీన్స్ అంటే ఈ న్యూక్లిక్ యాసిడ్ మన ఎమినో యాసిడ్స్ యొక్క సీక్వెన్స్ రా. మళ్ళీ ఒక ఎమినో యాసిడ్ ప్రోటీన్ కాదమ్మా, ఎమినో యాసిడ్స్ అన్ని కలుపుకుంటే వచ్చేదే ప్రోటీన్స్. ఆ ప్రోటీన్స్ కి ఇంకో ప్రోటీన్స్ మధ్య లింకేజ్లు ఎలాగా. ఓకే రైట్. అండ్ లాస్ట్ వచ్చేటప్పటికల్లా ఎంజైమ్స్ రా. ఆల్రెడీ మనం డిస్కస్ ఇన్ ద సర్ఫేస్ కెమిస్ట్రీ ఎంజైమ్స్. ఏంటి సార్ ఎంజైమ్ అనేది ఇట్ ఇస్ ఎ బయోలాజికల్, దర్ ఇస్ నో ఫార్ములా ఫర్ ప్రోటీన్స్ రా. ఇట్స్ ఎ పాలిమర్ కదమ్మా, పాలిమర్ కాబట్టి దెర్ విల్ బి నో ఫార్ములా రా. ఫార్ములా ఏమీ ఉండదమ్మా. అలాగే ఎంజైమ్ వచ్చేటప్పటికల్లా ఓకే ఈ ప్రోటీన్స్ అన్ని అంటే ఇవేరా, ఈ ప్రోటీన్స్ మనకి ఏంట్రా యాక్ట్స్ యాజ్ ఏ ఎంజైమ్స్ అమ్మా. ఎంజైమ్స్ అంటే మనకి రియాక్షన్ జరగడానికి వాటికి వాడతారు కదమ్మా. ఎంజైమ్ మనకు కావాల్సిన దాంతో రియాక్ట్ అయ్యి సర్ఫేస్ కెమిస్ట్రీ కీ అండ్ లాక్ సిస్టమ్ అని నేర్చుకున్నాం, కీ అండ్ లాక్ సిస్టమ్ అని. ఓకే, అందులో మళ్ళీ ఇవన్నీ చాలా ఉంటాయిరా. మనకి తెలిసిన ఎంజైమ్స్ ఏంట్రా అంటే మనకి ఇన్వర్టైజ్ అని, థైమేజ్ అని, డయాస్టేజ్.
విచ్ కన్వర్ట్స్ గ్లూకోజ్ టు ఓకే జైమేజ్ వచ్చి కన్వర్ట్స్ గ్లూకోజ్ టు ఇథైల్ ఆల్కహాల్, ఇన్వర్టేజ్ వచ్చి కన్వర్ట్స్ సుక్రోజ్ టు గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. అవన్నీ ఒకసారి మీరు సర్ఫేస్ కెమిస్ట్రీ పాయింట్ లో చూసుకుంటే అర్థమైద్దిరా ఏ ఎంజైమ్ ఏ దానికి వాడతారు అని. ఓకే, ఇది మనకి ఏంటంటే మనకి ఎంజైమ్స్ గురించి కానీ ప్రోటీన్స్ ఎమినో యాసిడ్స్ అమ్మా.